పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులచే మత్తురహిత భారత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాల వల్ల ముఖ్యంగా యువత పెడద్రోవ పడుతోందని తల్లిదండ్రులు కూడా గమనించి అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు వాడినా ఎవరైనా అమ్మినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాలను వాడటం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. మాదక ద్రవ్యాలు మానాలి అంటే మార్పు ముందు మనతోనే ప్రారంభించాలన్నారు. ఏ దేశానికైనా యువతే శక్తి. దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. మాదక ద్రవ్య రహిత ప్రచారంలో భాగంగా విద్యార్థులు పాల్గొనడం చాలా ముఖ్యమని ఈ సవాల్ను సేకరిస్తూ ఈరోజు మనం సహా నిషా ముక్త్ భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉందామని ప్రతిజ్ఞ చేయించారు. మనమందరం ఆంధ్రప్రదేశ్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటరామారావు, ఎస్ఐ శివనాగరాజు, ట్రైనింగ్ ఎస్ఐ కె పవన్ కుమార్, సిబ్బంది, మన్నెం పుల్లారెడ్డి, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్స్ కానీ మనలో మార్పు రానంత కాలం కూడా మనల్ని ఎవరు మార్చలేరు, మనల్ని ఎవరు బాగు చేయలేదు. దయచేసి రోడ్ యాక్సిడెంట్ నివారించాలంటే హెల్మెట్స్ వాడండి, డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి, సమయపాలన పాటించండి. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగేది మన సమయానికి ముందే బయలుదేరకుండా హడావడిగా బయలుదేరి మన పని మీద స్పీడ్గా వెళ్ళామంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పని అనుకున్నప్పుడు దానికన్నా ముందే 5 నిమిషాల ముందే బయలుదేరితే రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. మాక్సిమం హెల్మెట్ వాడడానికి ప్రయత్నం చేయండి. దాని మీద కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకొని కేసులు రాస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి మా మీద కూడా ఏడుస్తారు. మీరు మాత్రం మారు. దయచేసి అర్థం చేసుకోండి. డ్రగ్స్ కోసం ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం మీ చుట్టుపక్కల, మీ గ్రామంలో కానీ, మీ ప్రాంతంలో కానీ ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్టు కానీ, తాగుతున్నట్టు కానీ ఎక్కడైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసు వారికి ఫోన్ చేయండి. మీరు వెనకాలంటే మాత్రం మీ పిల్లలు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇంటర్మీడియట్ డిగ్రీకి రావాలి, ఇంజనీరింగ్ చదవాలి. దీన్ని కనుక మనం అందరం ఒక సవాలుగా తీసుకొని దీన్ని మనం రూట్ మార్చకపోతే మన పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు, బయట కాలేజీలు చదవడానికి, పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా డ్రగ్స్కి అలవాటు పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి దయచేసి మనకెందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఈ డ్రగ్స్ని రూట్ మార్చడానికి అందరూ కూడా నడుము బిగించి పోలీసు వారికి సమాచారం ఇవ్వడానికి సహాయం చేయండి. అందరూ కృషి చేయండి. థ్యాంక్ యూ. అంటే మాదక ద్రవ్య రహితంగా మన దేశాన్ని మనం తీర్చిదిద్దాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా ఆపే ఉండరాదు, బండి కూడా బండి ఆపు, ఒక నిమిషం ఆగండి. మీరు మేము చేసే కార్యక్రమం మా కోసం కాదు, మీకోసమే, ప్రజల కోసం, భారత తరాల కోసం, యువత కోసం చేస్తున్నాం. మత్తు రహిత దేశంగా మన దేశాన్ని మనం తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక చిన్న ప్రతిజ్ఞ గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. పిల్లలందరూ కూడా దయచేసి నేను చెప్పిన మాటలు చెప్పాలి. చెప్పండి అమ్మా. అందరూ చేతుల ముందు పెట్టండి. పిల్లలందరూ కూడా నేను చెప్పిన దాన్ని గట్టిగా చెప్పండి. మీరు ప్రియమైన మిత్రులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకున్నాం. నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా సిద్ధత. నేను ఒక 2 నెలల క్రితం 50,000 పెట్టి దగ్గర 100 మందికి హెల్మెట్ పంచాం. కానీ ఆ హెల్మెట్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు గుర్తే, వాళ్ళ మొహాలు కూడా గుర్తే. నాకు ఫ్రీగా ఇస్తే తీసుకుని వెళ్ళారు కానీ వాడు హెల్మెట్ మాత్రం వాడట్లా. మళ్ళీ హెల్మెట్ రాకుండా మళ్ళీ మీద తిరుగుతూ ఉంటారు. అదే నేను రోజు చూస్తున్నాను, నెలకి కనీసం 4-5 రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ 4-5 రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే 2 వీలర్స్ హెల్మెట్ రాకుండానే చనిపోతున్నారు. మీ అందరూ తెలుసు, హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుతుంది. తెలుసా తెలీదా? జరగకుండా తెలుసా? బాబు అడ్డవేంద్ర మీద కూర్చోవాలన్నారు, తెలుసా తెలీదా మీకు? కానీ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. ప్రతి కుటుంబంలో కూడా
నాకు తెలిసి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. మనకు తెలుసు మన కుటుంబంలో ఒక వ్యక్తి ఎవరో దూరం పోతాయో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అది చూసుకోవడం మనం బుద్ధి పెట్టుకోకుండా మార్పు రాకుండా హెల్మెట్ లేకుండా మనం తిరుగుతున్నామంటే ఇక మనం ఎవరు మారుస్తారు చెప్పండి.